బాబాయ్ త్వరగా కానీ. అలాగే అలాగే. ఇంకా చాలా పనులున్నాయి. ఓకే ఓకే. వ్రతం మండపం అలంకరించాలి, పీటలు వేయాలి, పూలు పండ్లు కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అంతా పూజ దగ్గర ఏర్పాటు చేయాలి. పంతులు గారు వచ్చే టైం అయింది. కానీ కానీ. అలాగే బాయ్. తీసుకోండి. అమ్మా, వ్రతానికి అన్నీ ఉన్నాయా? ఇంకేమన్నా తెప్పించాలా? అన్నీ ఉన్నాయి, కానీ స్వామివారిని కూర్చోబెట్టడానికి తెల్లని వస్త్రం, కలశం, జాకెట్టు ముక్క రాలేదు. అవి కూడా తెప్పించాను, తీసుకొస్తాను. అవును, మరి ప్రసాదం రెడీ చేసావా సీతమ్మా? పంచామృతం కలిపి సిద్ధంగా ఉంచాను. ప్రసాదం కూడా రెడీ అవుతుంది. మనం అనుకున్న విషయం ఏం చేశావు? అదే సీత, పవిత్ర మెడలో మంగళసూత్రం గురించి. నేనొక ప్లాన్ ఆలోచించి పెట్టాను. అదే కీర్తి ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కీర్తికి పవిత్ర నేడే పడదు. అలాంటిది తన ద్వారా మంగళసూత్రం అంటే లేదు. ఇది అయ్యే పని కాదు సీత. అవుతుంది. ఎందుకంటే కీర్తి కూడా ఇంతవరకు 16 రోజుల పండుగ జరగలేదు. వాసుకి ఎలాగూ ఇప్పటికే వ్రతం ఎలా చెడగొట్టాలా అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కాబట్టి తన మనసులో కీర్తికి మంగళసూత్రం గురించిన బీజం వేస్తే అది జరిగితేనే వ్రతం జరగాలని గొడవ చేస్తుంది. నేనప్పుడే ముత్తైదులతో మాట్లాడుంచాను. కీర్తికి జరగాలంటే పవిత్రకి జరగాలని వాళ్ళు కూడా తలా ఒక మాట అంటూ ఉంటారు. అప్పుడు పవిత్ర కూడా ఆ కార్యక్రమానికి ఒప్పుకోక తప్పదు. ప్లాన్ బానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందంటావా? నేను చూసుకుంటాను అదంతా. ఇంకా అలాగే ఉన్నావేంటి వాసుకి? వ్రతానికి టైం అవుతోంది, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అయినోళ్ళకి పచ్చడన్నం, కానోళ్ళకి పరమాన్నం అని వ్రతం ఉందని మాకెవరు చెప్పారు? రావాలని మాకెవరు చెప్పారు రెడీ అవ్వడానికి? ఇంట్లో మనుషులు మీరు, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటి? అందరూ వచ్చే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు. కీర్తి నగలు వసూలు చేయటానికి ఇదే టైం. ఏ మొహం పెట్టుకుని రమ్మంటావు సీత? ఇంకా ఈ ఇంటి ఆడపడుచుకి ఇవ్వాల్సిన నగలు ఇవ్వలేదు. కొత్త నగలు తనకివ్వండి, తనతో పాటు మేము వచ్చి వ్రతంలో కూర్చుంటాం. అవే కీర్తికి అందాల్సిన టైంలో తప్పకుండా అందుతాయి. వాటి గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయినా కీర్తికి 16 రోజుల పండుగ జరగలేదు కదా, అది జరిపించినప్పుడు ఆ నగల గురించి ఆలోచిద్దాం. ఇప్పుడెందుకు? వ్రతాన్ని ఆపడానికి కారణం దొరక్క నిన్నటి నుంచి బుర్ర బద్దలు కుట్టుకుంటున్నాను. ఇప్పుడు కీర్తికి నగలిచ్చి 16 రోజుల పండుగ జరిపిస్తేనే, వ్రతం జరగాలని గొడవ చేస్తేనే చచ్చినట్టు దారిలోకి వస్తాను. సీత, ఏంటి వాసుకి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళి రెడీ అవ్వు. కీర్తికి ఈరోజు 16 రోజుల పండుగ జరిగి తీరాల్సిందే, లేదంటే ఈ వ్రతం జరగనివ్వను. అర్థం లేకుండా మాట్లాడుకు వాసుకి. ఇప్పటికిప్పుడు ఎలా అవుతుంది? దానికొక ముహూర్తం, సమయం, సందర్భం కుదరదా? పవిత్రను కూర్చోబెట్టి వ్రతం చేయించడానికి కుదిరిన ముహూర్తం నా కోడలికి మంగళసూత్రాలు వేయడానికి ఎందుకు కుదరదు?
కుదరదు అని చెప్తున్నాను కదా వాసుకి. కొన్నాళ్లు పోయాక చూద్దాం. కొన్నాళ్ల తర్వాత కాదు, ఇవ్వాళే అవ్వాలి. లేదంటే ఈ వ్రతం ఎలా చేస్తారో నేను చూస్తాను. ఆ? ఏ, వాసుకి 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 సీత చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవునన్నయ్య, పవిత్ర వ్రతానికి ఒప్పుకుంది. ఇంట్లో పండగ వాతావరణం తిరిగొచ్చింది. చాలా రోజుల తర్వాత మన ఇల్లు సందడిగా ఉంది. నాకు కావాల్సింది పవిత్ర సంతోషంగా ఉండటమేనమ్మా. ఈ వ్రతం వల్ల తను ఆనందంగా ఉండటం కంటే నాకు కావాల్సింది ఏమీ లేదమ్మా. తప్పకుండా సత్యనారాయణ స్వామి దయ వల్ల అది అలాగే ఉంటుంది. సరే అన్నయ్య, పవిత్ర రెడీ అయిందో లేదో చూసేస్తాను. ఉమ్. రండి రాఘవయ్య గారు, ఆ, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగేనండి. పదండి.